పోవడానికి వీలుగా ఇప్పుడు నేను ఒక స్తోత్రం ఇస్తున్నాను. ఇది జనాచారమునుకో శాస్త్రమునుకో ఈ సమయంలో మీరు పిల్లవాడు చచ్చిపోయినప్పటికీ అశుచి కాదు, మీరు శుభ్రంగా స్నానం చేసి స్తోత్రం చేయండి అని ఆవిడ ఒక స్తోత్రం ఇచ్చింది. నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః సృష్ట్యై షష్ఠాంశ రూపాయై సిద్ధాయై చ నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః బాలాధిష్ఠాతృదేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః శుద్ధ సత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి ధర్మం దేహి యశో దేహి షష్ఠీ దేవ్యై నమో నమః దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణంచ జయం దేహి షష్ఠీ దేవ్యై నమో నమః. ఇది అపూర్వమైన షష్ఠీదేవి స్తోత్రం. ఈ స్తోత్రం వరుసగా 58వ శ్లోకం నుంచి 67వ శ్లోకం వరకు కరెక్ట్గా 10 శ్లోకాలు. ఈ 10 శ్లోకాలు ఆ రాజదంపతులకి స్వయంగా దేవసేన ఇచ్చింది. ఈ శ్లోకములు చదవండి, చదివి కాసి నీళ్లు చేతిలోకి తీసుకోండి, తీసుకుని చచ్చిపోయిన పిల్లవాడి మీద పోయండి. వెంటనే వాళ్ళు ఆ శ్లోకం చదివి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ మృత బాలకుడి మీద వెయ్యగానే టక్కులు లేచుకుంటున్నట్టు వాడి ప్రాణంతో మంచి సౌందర్యంతో జ్ఞానముతో ఆరోగ్యంతో బతికాడు. మంగళదేవత షష్ఠీదేవత మంగళస్వరూపిణి అని పిలువబడింది. అప్పుడు రాదు బ్రహ్మానంద భరితుడై, తల్లి ఈ మృతపుత్రుడిని బతికించావు, భయంకరమైన గురుద్రోహ పాపం నుంచి నా భార్యని విముక్తురాలు చేశావు, నీకు సర్వదా కృతజ్ఞత అని వెంటనే ఆ దేవిని పూజించి దేవి పూజ చేయించిన బ్రాహ్మణులకు ధనం దదవు, ధనం కూడా ఇచ్చాడు, బ్రాహ్మణేభ్యో ధనం దదవు. అప్పటి నుంచి ప్రతి శుక్ల షష్ఠి నాడు అమ్మని పూజించేవట. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే మీ అందరికీ మీరు ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకు ఒక యోగం ఉన్నది. సరిగ్గా గుళ్ళోకి రాగానే ఎదురుగుండా ధ్వజస్తంభం, మనకి ఎడం వైపున అంటే గుడికి కుడివైపున విఘ్నేశ్వరుడు, గుడికి ఎడం వైపున మనకేమో కుడివైపున కుమారస్వామి అన్నాడు. ఆ కుమారస్వామికి శుక్లపక్షంలో షష్ఠి రాగానే యథాశక్తి అర్చన చేయించుకోండి. ఎంతనేది కాదు, భక్తితో పూజించండి. ఈ శ్లోకాలు అక్కడ చదువుకోండి. షష్ఠీదేవిని పూజించినటువంటి వాళ్ళ వంశములో పిల్లలు ఎప్పుడూ సుఖం పొందుతారు. ఆ పిల్లలకు అకాల మృత్యువులుండవు, అనారోగ్యములుండవు. బాలానాం శుభకార్యేచ శుభ అన్నప్రాశనే తథా సర్వత్ర వర్ధయామాస స్వయమేవ చకారః అన్నారు. పిల్లలకు అన్నప్రాశన సమయంలో పిల్లలు పుట్టినప్పుడు ఈ స్తోత్రం చేసి దేవసేనాదేవిని పూజిస్తే వాళ్ళు సకల శుభములు పొందుతారు. చాలా గొప్పది ఇది. ఈ పూజ చేసేటటువంటి వాళ్ళు ఒక పుష్పమును కుమారస్వామి దగ్గర పెట్టాలట. ఎప్పుడు వల్లి దేవసేన ఆయన భార్యలు కదా, దేవసేన కుమారుడు ఉన్న చోట ఉంటుంది, ఒక్కోసారి ప్రత్యక్షంగా ఒక్కోసారి రహస్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక పువ్వు పెట్టి పుష్పమును స్వశిరసి నీ నెత్తి మీద పెట్టుకోమన్నాడు. ఇది ధ్యాత్వా స్వశిరసి పుష్పం దత్వా విచక్షణ. మళ్ళీ చెబుతున్నాను, ఆ అమ్మవారిని పూజించినప్పుడు షష్ఠి నాడు ఒక్క పువ్వు స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. ఆ పువ్వు కళ్ళకద్దుకుని మీ శిరస్సును పెట్టుకోండి. అది అపూర్వమైనటువంటి పూజ అవుతుంది. పూజలో ఉన్న లోపాలను తొలగిస్తుంది. ఈ కథ మీరంతా శ్రద్ధతో విన్నారు కనుక మీ అందరికీ వంశాభివృద్ధి కలుగుతుంది. అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనం అన్నారు.